అనగనగా చింతలపురం అని గ్రామం ఉండేది. ఆ ఊరి పేరు వింటేనే మీకు నోట్లో నీళ్లూరుతున్నాయి కదా. కాని ఆ ఊరు మామిడికాయలకి ప్రసిద్ధండి. అదే ఊర్లో ఉండే పాపయ్య అనే వ్యాపారి ఉండేవాడు. పాపయ్య గారికి ఆస్తిపాస్తులు మెండు. కాని ఆయన పరమ పిసినారి. పాపయ్య గారి దగ్గర వంటవాడిగా సుందరం పనిచేసేవాడు. సుందరం కేవలం వంట చేయడంలోనే కాదు, మాటల గారడిలోనూ సమయస్ఫూర్తితో సమస్యలు పరిష్కరించడంలోనూ దిట్ట. ఒకరోజు మధ్యాహ్నం బయట ఎండ విపరీతంగా ఉంది. ఆ ఎండవేడి తట్టుకోలేక పాపయ్య గారు, అబ్బబ్బబ్బబ్బా, ఏమెండరా బాబు! ఈ ఎండ నా ఒంట్లో ద్రవాన్ని మొత్తం బయటకు తీస్తుంది. ఈ సుందరంగాడు ఎక్కడ పోయాడు? ఒరే సుందరం, ఎక్కడున్నావురా? అయ్యా, ఇక్కడే వాటిట్లో ఉన్నానయ్యా. సరే గాని ఈ ఎండకి నా ఒళ్ళంతా వేడెక్కిపోయిందిరా. కాస్త తలనొప్పి కూడా ఉంది. ఒంటికి సెలవు చేయడానికి ఏమైనా చెయ్యరా? అవునయ్యా, బయట ఎండలు అలా ఉన్నాయి. మరి అగ్నిదేవుడు స్వయంగా భూమి మీదకి దిగి వచ్చినట్టుంది. ఈ కాలంలో కడుపు చల్లగా ఉండాలంటే కమ్మని పెరుగు, అందులో కాస్త అల్లం, పచ్చిమిర్చి, కరేపాకేసికి మజ్జిగ చేస్తే అబ్బబ్బా అమృతంలో ఉంటుందనుకోండి. కానీ మన ఇంట్లో పెరుగు లేదు కదా. పెరుగు లేకపోతే పాలు కొనుక్కోవచ్చు కదా అని చెప్పకు. పాల ధర చూస్తే గుండె అయిపోతుంది. ఒక్క పైసా ఖర్చు లేకుండా ఏదైనా చలవ చేసే వంటకం చెయ్యి. అది నీ బాధ్యత. ఖర్చు లేకుండా చలవ కావాలా? సరేనయ్యా, నా దగ్గర ఒక అద్భుతమైన ఉపాయం ఉంది. మీరు ముందెళ్ళి మన పెరట్లో ఉన్న ఆ వేప చెట్టు నీళ్ళలో కూర్చోండి. నేను చెప్పే మంచు ముక్కల ముచ్చట వింటే మీకు సగం వేడి తగ్గిపోతుంది. ఏంటి, ముచ్చట వింటే వేడి తగ్గుతుందా? ఇదేం విడ్డూరందా? ఒంట్లో ఏడి తగ్గాలంటే కడుపులోకి ఏదైనా చల్లగా వెళ్ళాలి గాని మాటలతో వేడి తగ్గుతుందా? అయ్యా, ఇది మానసిక వైద్యం. మనసు చల్లగా ఉంటే శరీరం కూడా చల్లబడుతుంది. మీరు ముందెళ్ళి ఆ వేప చెట్టు నీళ్ళలో కూర్చోండి. నేను ఒక ప్రత్యేకమైన పానీయం తయారు చేస్తాను. సుందరం వంటింట్లోకెళ్లి ఒక పాత మట్టి కుండలో ఉన్న నీటిని తీసుకున్నాడు. అందులో కాస్త బెల్లం, వేప పువ్వు, మిరియాల పొడి కలిపాడు. దానికి చలవ పానీయం అని పేరు పెట్టి యజమానికి ఇచ్చాడు. పాపయ్య అది తాగి, అబ్బా, ఏంట్రా ఇది చేదుగా ఘాటుగా ఉంది. దీనివల్ల చలవ వస్తుందా? అయ్యా, ఇది పురాతన రహస్యం. చేదు లోపలికెళ్తే బయట ఎండ మనకి తక్కువగా అనిపిస్తుంది. మీరు 100 రూపాయలు ఖర్చు పెట్టి పండ్ల రసం తాగడం కంటే ఈ ఉచిత పానీయం మీ డబ్బుల్ని, మీ ఆరోగ్యాన్ని రెండింటినీ కాపాడుతుంది. ఇది తాగితే సూర్యుడు కూడా మీకు చంద్రుడిలా కనిపిస్తాడు. నువ్వెంతలా చెప్తున్నావంటే అది నిజమయ్యే ఉంటుందిలే. అయినా డబ్బులు మిగులుతున్నాయంటే ఏ చేదైనా తాగొచ్చు. సరే గాని ఇప్పుడు వంట ఏం చేస్తున్నావు? మీరేం చెప్తే అదే చేస్తానండి. చెప్పండి, వేడి ఏం చేయమంటారు? వేడిగానా? అసలే ఈ ఎండాకాలం వల్ల వాతావరణం అంతా వేడిగా ఉంది. అబ్బా, కాబట్టి వేడిగా కాకుండా తక్కువ ఖర్చుతో చల్లగా ఏమైనా చీరా. సరే, అయితే ఈరోజు నేను వెనల వంటకం చేస్తానయ్యా. దాని ఖర్చు కూడా చాలా తక్కువ, కానీ రుచి మాత్రం అద్భుతం అనుకోండి. ఏంటి, వెన్నెల వంటకమా? పేరేమింతగా ఉందేంట్రా? ఏంటది? అసలు ఎలా చేస్తావు? ఏం లేదయ్యా, రాత్రి మిగిలిన అన్నంలో చల్ల నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు ఉదయం గనక ఉల్లిపాయ ముక్క నంచుకొని తింటే ఉంటది చూడండి. దానినే మన పూర్వీకులు సద్దన్నం అనేవారు. ఇప్పుడు దానికి నేను పేరు మార్చి వెన్నెల వంటకం అని పిలుస్తున్నానులేండి. ఎందుకంటే అది రాత్రంతా వెన్నెల్లో నానుతుంది కదా. ఓరే సుందరం, నువ్వే భలే వాడివిరా బాబు. నిన్ను వండిన అన్నాన్ని కొత్త పేరుతో నాకు అంటగడుతున్నావు. సరే, డబ్బులు మిగిలితే చాలు, ఏదో ఒకటి కానివ్వు. ఆ సద్దన్నమే వడ్డిద్దు గాని. పాపయ్య గారు సుందరం చెప్పే మాయ మాటలకు మురిసిపోయారు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. పాపయ్య అలా చేయడం పాపయ్య భార్య కాంతమ్మకి నచ్చలేదు. ఖర్చు తగ్గించుకోవాలని రోజు ఒకే ఆహారం తింటే ఆరోగ్యం పాడవుతుందేమో అని ఆమె అనుకుంటుంటుంది. ఒకరోజు పాపయ్య భార్య కాంతమ్మ గారికి విసుగు తారస్థాయికి చేరింది. యావండి, ఆ వంటవాడి చెప్పే పెట్ట కదిలిని మీరు తిండి కూడా సరిగ్గా తినడం లేదు. ఇంట్లో సరుకులు నిండుగా ఉన్నా కూడా డబ్బులు మిగులుతాయని మీరు మీ సద్దన్నం ఆ తినడం ఏంటండి? అలానే తింటే ఏదో ఒక రోజు మీరు నీరసించిపోతారు. ఓసి పిచ్చిదానా, సుందరం సాధారణ వంటోడు కాదే. వాళ్ళు ఒక శీతలీకరణ నిపుణుడు కనిపిస్తున్నాడు. వాడు చేసే వంటలు తింటే మనకి ఎలాంటి ఖర్చు ఉండదే, పైగా చాలా డబ్బు ఆదా అవుతుంది. చూడు,
ఈ నెలలో మనం 10 వరహాలు మిగిలించాం. ఆ ఆ 10 వరహాలు పట్టుకుని ఏం చేస్తారు? రేపు మా అన్నయ్య గారు రామయ్య వదిన గారు మన ఇంటికి వస్తున్నారు. వారికైనా మంచి భోజనం పెట్టాలి కదా. వారు గొప్ప సంపన్న కుటుంబానికి చెందినోరు. వారికి కూడా ఈ సద్దన్నమే పెడతారా? ఆ, ఏంటి మీ అన్నయ్య వదిన వస్తున్నారా? ఈ ఎండాకాలంలో వాళ్ళకి విందు భోజనం పెట్టాలంటే ఎన్ని వందల రూపాయలు ఖర్చు? సుందరం, ఎక్కడున్నావురా? త్వరగా రా. పాపయ్య బిగ్గరగా పిలవడంతో సుందరం అక్కడికొస్తాడు. చిత్తమయ్యా, ఏమైంది? ఎందుకలా ఆందోళన పడుతున్నారు? ఒరే సుందరం, నా బావమరిది వస్తున్నాడురా. రేపు నా బావమరిది అతని భార్యతో కలిసి మన ఇంటికి వస్తున్నాడు. నా పరువు నిలబడ్డానికి నా ఖర్చు లేకుండా ఏమైనా ఉపాయం చెప్పరా సుందరం? అయ్యా, దీనికి ఒకటే మార్గం. మనం వారికి నీటి విందిద్దాం. ఏంటి, నీటి విందా? అంటే వాళ్ళకి ఉత్త నీళ్ళ ఇస్తావా? అలా చేస్తే వాళ్ళు ఊరుకోర్రా, మన పరువు కూడా దెబ్బతింటుంది. అయ్యయ్యో, అలా ఎందుకు చేస్తానయ్యా? మనం వారికి రకరకాల పానీయాలు ఇచ్చేద్దాం. మజ్జిగ పానీయం, బెల్లం పానీయం, అలాగే కొబ్బరి నీళ్లు కూడా. వీటిని వరుసగా ఇస్తే వాళ్ళ కడుపు నిండిపోతుంది. ఆ పైన వంటకం విషయానికి వస్తే మనం సమతా భోజనం వద్దిద్దాం. భోజనమా అంటే ఏంట్రా? ఇదేదో కొత్తగా ఉందే. అంటే ఏం లేదండి, సమతా భోజనం అంటే ఒకే రకమైన కూరగాయలతో వంట చేయడం. అంటే మన తోటలో దొరికే ఆనపకాయలు, వంకాయలతోనే వింత వింత రుచులు చూపిస్తాను. మీరు కంగారు పడకండి, వచ్చే అతిథులు ఆహా అనాల్సిందే. మరుసటి రోజు అతిథులొచ్చారు. సుందరం తన ప్రతాపం చూపించాడు. ఎండ తీవ్రతను వివరిస్తూ చుట్టాలకు చల్లని గాలి తగిలేలా పెరట్లో తాటాకులతో విసనకర్రలు సిద్ధం చేయించాడు. వీళ్లు ముందుగా అనుకున్నట్టే అన్ని వంటకాలు ద్రవ రూపంలో ఉండేలాగా ఒకే రకమైన కూరగాయలతో వంట చేశారు. ఆ బావా, భోజనం భలే రుచిగా ఉంది గాని ఏంటి అన్ని నీళ్ళలా ఉన్నాయే? సాంబారు నీళ్లు, పప్పు నీళ్లు, కూరలు కూడా నీళ్లే. ఏమిటి విశేషం? మీ ఊర్లో కూరగాయలు దొరకడం లేదా? అయ్యా, మీరు పెద్దలు, మీకు తెలియందుకేముంది చెప్పండి. ఈ ఎండాకాలంలో గడ పదార్థాలు తింటే జీర్ణక్రియ మందగిస్తుంది, దేహంలో వేడి పెరుగుతుంది. అందుకే యజమాని గారు మీ క్షేమం కోరే ఈ భోజనం ఏర్పాటు చేయమన్నారు. ఇందులో అన్ని ద్రవ రూపంలోనే ఉంటాయి, త్వరగా అరిగిపోతాయి. ఓహో, పాపయ్య బావకు మా మీద ఎంత ప్రేమ! సంతోషం బావా. మా ఆరోగ్యం గురించి ఎంత ఆలోచిస్తామని అస్సలు అనుకోలేదు. అంతే కదా రామయ్య, మీ ఆరోగ్యం కంటే నాకు డబ్బులేం ముఖ్యం కాదుగా. ఈ సుందరం నా మనసు తెలిసినవాడు, అందుకే నేను చెప్పినట్టే చేస్తాడు. భోజనం ముగిశాక సుందరం అందరికీ తాటి ముంజలిచ్చాడు. అవి తిన్నాక చుట్టాలు తృప్తిగా వెళ్లారు. కాని వెళ్లేటప్పుడు రామయ్య పాపయ్యను ఒంటరిగా పట్టుకున్నాడు. బావా, నీ వంటవాడు సుందరం చాలా తెలివైన వాడు. వాడు నీ పిసినార్తనాన్ని ఆరోగ్య సూత్రాలుగా మార్చి మాకు బలిగా చెప్పాడు. ఎండాకాలాన్ని అడ్డం పెట్టుకొని అతను చేసే పనులు మాకు అర్థమవుతుంది బావా. కానీ ఒక్కటి గుర్తుంచుకో, డబ్బు దాచుకోవడం మంచిదే, కానీ ఎండాకాలంలో కనీసం అతిథులకు కూడా మంచి భోజనం పెట్టకపోతే ఆ సంపద ఎందుకు? మనం పోయేటప్పుడు ఆస్తి మంత్రం రాదు కదా. రామయ్య అలా అనడంతో పాపయ్య మౌనంగా ఉండిపోయాడు. కాసేపటికి రామయ్య వెళ్లిపోయాక పాపయ్య సుందరంతో ఇలా అంటాడు. యారా సుందరం, మా బావమరిది నన్ను పిసినారి అని వెటకారం చేస్తున్నాడురా. నువ్వు చెప్పిన ఉపాయాలని నా పరువు తీసేయి. సమత ఆహారం, ద్రవ ఆహారం అని ఏదేదో చెప్పావు కదరా, ఆఖరికి ఇలా చేసావేంట్రా? అయ్యా, మీ పరువు తీయడం నా ఉద్దేశం కాదు. నేను కేవలం వంటవాణ్ణి. మీరు వంట కోసం ఖర్చు పెట్టినప్పుడు నేను ఇలాంటి కట్టుకథలు చెప్పక తప్పదు. మీరు నిజంగా పరువు కాపాడుకోవాలనుకుంటే సంపాదనలో కొంత భాగాన్ని మంచి ఆహారానికి 10 మందికి సాయం చేయడానికి వాడాలి. అప్పుడు నేనే స్వయంగా గారెలు, పూరీలు వండి మీ పేరు నిలబడతాను. కష్టపడి సంపాదించిన దాన్ని అనుభవించాలే గాని ఇలా పిసినార్తనం చేస్తే ప్రయోజనం లేదు కదండి. నిజమేనా సుందరం? నీరు లేని చెరువు, దాతృత్వం లేని ధనవంతుడు రెండు ఒకటి. ఎండకు ఎండుతాయి తప్ప ఎవరికి దాహం తెచ్చు అని నాకు ఈ రోజే అర్థమైంది. నా పిసినార్తనం నా పరువు తీసిందిరా. అయ్యా, మీలో మార్పు వచ్చింది, అదే చాలు మాకు. ఇక నుంచైనా మీరు మనకు మంచి కూరగాయల సరుకులు తీసుకురండి. నేను మీకు మంచి మంచి వంటకాలు చేసి పెడతాను. ఆరోగ్యమే మహాభాగ్యం. తప్పకుండా సుందరం, రేపటి నుంచి మన ఇంట్లో పిసినార్తనం ఉండదు, కేవలం పొదుపు మాత్రమే ఉంటుంది. త్వరగా వెళ్ళి ఏర్పాటు చేయి. వంటగదిలో పొయ్యి వెలిగించు. కమ్మ
మన విందు సిద్ధం చెయ్యి. సుందరం తన తెలివితేటలతో హాస్యంతో యజమానిలో మార్పు తీసుకొచ్చాడు. ఆ ఊరి ప్రజలందరూ పాపయ్య గారి ఇంట్లో లభించిన ఆ చల్లని విందుని చూసి ఆశ్చర్యపోయారు. ఎండాకాలంలో కూడా ఆ ఇల్లు చల్లని మనసులతో, సుందరం వంటల గుమగుమలతో కలకలలాడింది. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటో తెలుసా? తెలివిగలవాడు కష్టకాలంలో కూడా తన మాటలతో, పనులతో ఇతరులను మెప్పించగలడు. సంపద అనేది కేవలం దాచుకోవడానికి కాదు, సరైన సమయంలో సరైన విధంగా అనుభవించడానికి మరియు పంచుకోవడానికి. రంగాపురం అనే పల్లెటూరులో సుందరం, కాంతమణి దంపతులుండేవారు. సుందరం కూలీ పనులకు వెళ్లేవాడు. కాంతమేమో ఊర్లో చిన్న చిన్న పనులు చేసేది. ఇద్దరూ పరమ పిసినారులు. విచిత్రమేంటంటే సుందరం సంపాదించిన డబ్బు కాంతానికి చెప్పడు, కాంతం సంపాదించిన డబ్బు సుందరానికి చెప్పదు. ఇద్దరూ తమ తమ రహస్య ప్రదేశాల్లో డబ్బులు దాచుకుంటారు. సుందరం సంపాదించిన డబ్బు ఇంటి వెనక చింత చెట్టు త్వరలో దాస్తాడు. ఇక కాంతమేమో తను సంపాదించిన డబ్బు ఇంట్లో వంటగదిలోని డబ్బాల్లో దాస్తోంది. ఒకరోజు రాత్రి భోజనం దగ్గర ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది. అప్పుడు సుందరం అన్నం కలుపుతూ, కాంతం, కూరలో ఉప్పు తక్కువైంది, ఇంకొంచెం ఉప్పు వేస్తే బాగుండు కదా. బావుంటుంది, ఎందుకు బాగుండదు? ప్రతిసారి నా డబ్బులు తిన కదా ఉప్పు తెస్తున్నాను. అయినా మీ దగ్గర కూలీకిలిన డబ్బుంది కదా, ఈసారి మీరే ఉప్పు కొనుక్కురండి. నా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయే? నిన్నటి కూలీ డబ్బులు నాకు ఇంకా రాలేదు. అయినా నువ్వు మా నావు పేడమిన డబ్బులు ఏమైనాయి? అదా, అది పక్కింటి సుబ్బమ్మకి అప్పిచ్చానండి. అయినా మీరేంటి ఆ చింత చెట్టు దగ్గరికి రోజు వెళ్ళి ఏదో చేస్తారు? అక్కడేమైనా డబ్బులు దాస్తున్నారా? డబ్బా పిచ్చిదారా, చెట్టుకు నీళ్లు పోయడానికి వెళ్తున్నానే. నీకెప్పుడు ఏదో ఒకటి అనుమానమే. అయినా నువ్వు కూడా ఎందుకు వంటిట్లో ఆ డబ్బాల సవిడి ఎందుకు చేస్తుంటావు? ఆ డబ్బాలో ఏమైనా దాచావా? నేనా? వంట చేయడానికి డబ్బాలు గదపక తప్పదు కదండి. అయినా మీలాగా నేనేం పిసినాన్ని కాదులేండి. మనింటికి కావలసిన ఖర్చులన్నీ నేనే చేస్తున్నాను. మీరసలు ఇంటికి ఏవైనా వస్తువులు తెస్తున్నారా చెప్పండి. వామ్మో, ఎవరైనా వింటే నిజమే అనుకుంటారే. పోయినసారి నూనె, పప్పు కొనుక్కొచ్చింది నా డబ్బులతోనే కదా. ఉప్పు ఒకటి కొనుక్కొచ్చి ఇల్లు మొత్తం నీ సంపాదనతోనే నడుస్తున్నట్టు చెప్తున్నావు. ఇలా రోజు సుందరం కాంతం ఏదో ఒక విషయంలో గొడవ పడతారు. ఇలా ఉండగా ఒకరోజు మధ్యాహ్నం ఒక వ్యక్తి వారింటికి వచ్చాడు. అతని పేరు విశ్వనాథం. విశ్వనాథం సుందరం ఇంటి బయట ఒక సంచి పట్టుకుని నిలబడి, ఎవరండి ఇంట్లో? ఎవరైనా ఉన్నారా? మీరెవరండి? ఎవరు కావాలి మీకు? నా పేరు విశ్వనాథం. నేను మీ నాన్నగారికి ప్రాణమిత్రుని. ఒక ముఖ్య విషయం మీద మీ ఇంటికి వచ్చాను. అవునా, రండి రండి, లోపలికి రండి. నిన్ను నేను చిన్నప్పుడు చూశానురా బాబు. నీ పేరేంటి? నా పేరు సుందరం అండి. నాయన సుందరం, ఎంత పెద్దోడివైపోయావురా. మీ నాన్నగారు బ్రతుకున్నప్పుడు నాకు ఒక బాధ్యత అప్పగించారు. ఆ బాధ్యత తీసుకోవడానికే వచ్చాను బాబు. అవునా, ఏంటది? మీ నాన్నగారు బ్రతుకున్నప్పుడు నాకు 50,000 రూపాయలు ఇచ్చారు. ఆయన పోయే ముందు నా కొడుకు నా పరువు నిలబెడతాడు, నా తదనంతరం వాడికి డబ్బు చేరేలా చూడని చెప్పారా. కానీ ఒక షరతు కూడా విధించారు. డబ్బు మాట వినగానే సుందరం కాంతం కళ్ళు మెరిశాయి. షరతా? ఏంటది? నువ్వు యవ్వనంలో ఉన్నప్పుడు చాలా అల్లరిగా ఉండేవాడివి. అందువల్ల నీకు అప్పుడే డబ్బిస్తే నువ్వు దుబారా ఖర్చు చేస్తావని మీ నాన్న నీకు డబ్బు ఇవ్వలేదు. నీ యవ్వనంలో నువ్వు పెద్దల్ని గౌరవించేవాడివే కాదు, నువ్వు మీ తండ్రిలా గొప్ప మనసు కలిగి ఉన్నావని, పెద్దల్ని గౌరవిస్తానని నాకు నమ్మకం కలగాలి. అప్పుడే ఈ 50,000 నీకు ఇస్తానని మీ నాన్న నాకు చెప్పాడు. అప్పుడు సుందరం కాంతం చెవిలో ఇలా అంటాడు, కాంతం, ఇవన్నీ మా నాన్నతో ఎప్పుడు చూసినట్టు అనిపించడం లేదు. ఈయన మా నాన్న మిత్రుడంటే నాకు నమ్మకం కుదరడం లేదు. ఏవండి, మీ నాన్న మిత్రులందరూ మీకు తెలియాల్సిన పని లేదండి. 50,000 రూపాయలు మన ఇంటికి నడుచుకుంటూ వస్తుంటే అనుమానం ఎందుకండి మీకు? మన కష్టాలన్నీ తీరిపోతాయి, ఒప్పుకోండి. గౌరవ మర్యాదలు చేయడంలో మనకేం తక్కువ? ఒక్కసారి ఆలోచించండి. 50,000 రూపాయలండి. సుందరం కాసేపు ఆలోచించాడు. రూపాయలు అతనికి చాలా పెద్ద మొత్తం కదా అని అనిపించింది. సరే విశ్వనాథం గారు, మా నాన్నగారి నమ్మకాన్ని నిలబెట్టడం ఒక కొడుకుగా నా ధర్మం. మీరు మా ఇంట్లో ఉండి మా మర్యాదలు స్వీకరించండి. నేనిప్పుడు మారానని మీకు నమ్మకం కుదిరితేనే ఆ డబ్బు నాకు ఇవ్వండి. సరే బాబు, అలా అయితే మీ నాన్నగారు నాకు అప్పగించిన బాధ్యత కూడా పూర్తయిపోతుంది. ఆ రోజు నుంచి సుందరం
కాంతం ఇద్దరూ పోటీపడి మరి ఆ విశ్వనాథం గారికి సేవలు చేయడం మొదలు పెడతారు. కాని మర్యాదలు చేయాలంటే డబ్బు కావాలి కదా. అప్పుడు ఇద్దరికి ఒకటే ఆలోచన. ఆ 50,000 నాకే కావాలి. సుందరం అప్పుడు తనలో తాను, ఈ విశ్వనాథంకి ఖర్చు నేను భరించి ఆయన మెప్పు పొందితే ఆ 50,000 నాకే వస్తాయి. కాంతంకి ఇవ్వకుండా నేనొక్కడే డబ్బు తీసుకోవచ్చు. కానీ ప్రసిద్ధ ఖర్చులకి చింత చెట్టు త్వరలో ఉన్న డబ్బు అయితే తీయక తప్పట్లేదు. అప్పుడు కాంతం కూడా తనలో తాను ఇలా అనుకుంటుంది. నేను ఈయనకు అన్ని రకాల వంటలుండి పెడతాను. అలా విశ్వనాథం గారికి వడ్డిస్తూ ఆయనకి దగ్గరైపోతాను. మా ఆయన మంచోడే, కానీ ఇంటి మహాలక్ష్మి నేనే కాబట్టి నాకే ఆ డబ్బు ఇవ్వండి మెల్లగా అడిగిస్తాను. అప్పుడు విశ్వనాథం గారు డబ్బు నా చేతిలో పెడతారు. డబ్బు సుందరానికి ఇవ్వకుండా దాచుకోవచ్చు. కానీ కూరగాయల ఖర్చులకి ఇంతకాలం నేను పప్పుల డబ్బులు దాచిన డబ్బులన్నీ ఇప్పుడు తీయాలి. ఇద్దరూ పోటీపడి మరీ ఖర్చు పెట్టడం మొదలుపెట్టారు. సుందరమేమో చింత చెట్టు త్వరలోంచి డబ్బు తీసి పట్నం వెళ్లి నెయ్యి, పాలు, పండ్లు తెచ్చేవాడు. కాంతమేమో పప్పుల డబ్బుల నుంచి డబ్బు తీసి బియ్యం, కూరగాయలు తెచ్చి పంచభక్ష్య పరమాణాలు వండేది. విశ్వనాథం గారు దర్జాగా కూర్చొని, ఆహా, ఏమి రుచి! ఇంకొంచెం నెయ్యి వేయమ్మా కాంతం. ఆ పాయసంలో జీడిపప్పు కొంచెం తక్కువైంది. అవునా, ఇదిగోండి జీడిపప్పు, ఇప్పుడే వేస్తాను. విశ్వనాథం గారు, మీరు పండ్లు సరిగా తినడం లేదండి. దయచేసి ఆ పండ్లు కూడా తినండి. మీకోసం పట్నం నుంచి నేనే స్వయంగా తెచ్చాను. అవునా, కాసేపు అయ్యాక తింటాను బాబు. వారం రోజులు గడిచాయి. ఇద్దరి దగ్గరున్న దాచుకున్న డబ్బంతా ఖర్చవుతుంది. కానీ ఆ 50,000 వస్తాయన్న ఆశతో వాళ్ళు ఖర్చుకి వెనకాడడం లేదు. ఈ మర్యాదల హడావిడిలో పడి సుందరం కూలి పనికి వెళ్లడం మానేశాడు. కాంతం కూడా తన పనులు మానేసింది. వారం రోజుల తర్వాత ఒకరోజు ఉదయం విశ్వనాథం గారు సుందరంతో, సుందరం, మీ ఆతిథ్యం అద్భుతమయ్యా. నాకు చాలా తృప్తిగా ఉంది. రేపు నేను వెళ్తాను. ఈ రోజు రాత్రికి ఒక ప్రత్యేకమైన విందు ఏర్పాటు చెయ్యి. ఊరి పెద్దలు కూడా పిలువు. వాళ్ళ సమక్షంలోనే డబ్బిస్తాను. సుందరం సంబరంగా, తప్పకుండా. ఈ రోజు రాత్రి విందు అదిరిపోతుంది చూడండి. ఆ రోజు సుందరం తన దగ్గర మిగిలిన డబ్బు కూడా ఖర్చు పెట్టి విందుని ఏర్పాటు చేశాడు. కాంతం కూడా తన నగలు తాకట్టు పెట్టి మరీ సామాన్లు తెచ్చింది. ఊరిలో అందరూ ఆశ్చర్యపోతున్నారు. పిసినారి సుందరం ఇంట్లో ఈరోజు విందా అని గుసగుసలాడుకుంటున్నారు. సాయంత్రం అయ్యింది. ఊరి పెద్దలు రావడం మొదలెట్టారు. అప్పుడు సుందరం స్నేహితుడు సోమయ్య కూడా పక్క ఊరు నుంచి వచ్చాడు. సోమయ్య రాగానే అరుగు మీద దర్జాగా కూర్చున్న విశ్వనాథాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. అప్పుడు విశ్వనాథం కళ్ళు నిలుపుకుంటూ, అరే, ఇతనిక్కడ ఏం చేస్తున్నాడ్రా? ఏరా, ఈయన నీకు ముందే తెలుసా? ఈయన అమ్మ నాన్నగారి స్నేహితుడు, గొప్ప ధనవంతుడురా. ధనవంతుడా? నీ మొఖంరా. ఈయన మా ఊరి గుడి మెట్ల మీద అడుక్కునే మతిమరుపు మల్లయ్య. వీడికి మతిమరుపురా. ఎప్పుడు ఏవేవో కథలు చెప్తూ ఉంటాడు. నేను రాజుని, మంత్రిని అని చెప్పుకుంటుంటాడు. వారం రోజుల నుంచి మా ఊళ్ళో కనిపించడం లేదని వెతుకుతున్నాం. ఇక్కడ దర్జాగా కూర్చున్నాడన్నమాట. సోమయ్య మాటలు వినగానే సుందరం కాంతం గుండెలాగినంత పనైంది. ఏంటి, అడుక్కునేవాడా? మతిమరుపువాడా? మా నాన్నగారి స్నేహితుడని చెప్పిన విషయం ఆ 50,000 ఇస్తానని చెప్పడు. అయ్యో, అదంతా భ్రమరా. వీడికి ఎవరు దొరికితే వాళ్ళ దగ్గర ఇలాగే కథలు చెప్తాడు. మిమ్మల్ని భలే బోల్తా కొట్టించాడు. విశ్వనాథం సోమయ్యను చూసి అమాయకంగా నవ్వుతూ, ఓహో సోమయ్య, నువ్వా? చాలా రోజులు అవుతుంది నేను చూసి. ఇక్కడ భోజనం బాగుంది, నువ్వు కూడా తిందురా. సుందరం, ఆయనకు పాయసం వడ్డించు. ఒరే, నిన్ను సుందరం మల్లయ్య మీదకి వెళ్ళబోయాడు. కాని ఊరి జనం సోమయ్య సుందరాన్ని అడ్డుకున్నారు. సుందరం, శాంతించు. వాడికి మతిమరుపని ఇప్పుడు తెలిసింది కదా. వాణ్ణి కొట్టి ఏం లాభం? అసలు తప్పు మీది. అత్యాశకు పోయి ఎవరో ఏంటో తెలుసుకోకుండా ఉన్నదంతా ఖర్చు పెట్టారు. మీ పిసినారితనం ఒకరికి తెలియకుండా ఒకరు డబ్బు దాచుకునే అలవాటు మిమ్మల్ని ఇలా మోసపోయేలా చేశాయి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. సుందరం తల పట్టుకొని, నేనప్పుడే చెప్పాను. నువ్వు విన్నావా కాంతం? ఇప్పుడు చూడు, నా చింత చెట్టు తొర్ర ఖాళీ అయిపోయింది. అయ్యో దేవుడా! అవునండి, అయ్యో దేవుడా, నా నగలు పోయాయి. నేను దాచుకున్న డబ్బంతా పోయింది. మల్లయ్యను సోమయ్య తీసుకుని వెళ్ళిపోయాడు. సుందరం, కాంతం ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ఇద్దరూ మోసపోయారు. కాని ఆ మోసం వల్ల ఒక పాఠం తెలుసుకున్నారు. కాంతం, ఇదంతా మన తప్పు వల్లే జరిగింది. మనం ఒకరినొకరు నమ్ముకునుంటే
ఈ మతిమరుపు మలైని నమ్మేవాళ్ళం కాదు. మన డబ్బు ఏదో మనమే వాడుకునుంటే సుఖంగా ఉండేవాళ్ళం కదే. నిజమేనండి. పిసినారితనం వల్ల సుఖం లేదు, అత్యాస వల్ల లాభం లేదు. ఇకనైనా మనం కలిసి ఉందామండి. ఎవరు సంపాదించినా కలిసే దాచుకుందాం. ఆ రోజు నుంచి సుందరం, కాంతం తమ పద్ధతుల్ని మార్చుకున్నారు. దాచుకున్న డబ్బును ఒకరికొకరు చెప్పుకొని అవసరాలకు వాడుకోవడం మొదలెట్టారు. పిసినారితనం వదిలి సంతోషంగా బ్రతికారు. ఆ మతిమరుపు మల్లయ్య చేసిన మోసం వారి జీవితంలో ఒక పెద్ద గుణపాఠమైంది. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటో తెలుసా? భార్యాభర్తల మధ్య దాపరికాలు ఉండకూడదు. అత్యాశ దుఃఖానికి చేటు. కష్టపడకుండా వచ్చే డబ్బు కోసం ఆశపడితే ఉన్నది కూడా పోతుంది.